బాబోయ్! మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్ అయితే మన తెలుగు 'బిగ్ బాస్' వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి సీజన్ 8 కోసం. ఎందుకని చెప్తాను వినండి. రీసెంట్‌గా హిందీ 'బిగ్ బాస్‌లో' వర్క్ చేసే ప్రాసెసింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో అదేనండి టాస్క్‌లు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా! ఆ టీమ్‌నైతే మన తెలుగు 'బిగ్ బాస్' వాళ్ళు హైర్ చేసుకొని మన 'బిగ్ బాస్‌లోకి తీసుకొచ్చారు. వాళ్ళైతే మామూలు ట్విస్ట్‌లయితే రాయట్లేదండి. ఏంటంటారా? ఇప్పుడు మన పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 'బిగ్ బాస్ 7' అంతకుముందు 'బిగ్ బాస్‌ల్లో' ఎవరైతే మన తెలుగు కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ బయటికెళ్ళి బాగా హైప్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ మన 'బిగ్ బాస్' టీమ్ అయితే అప్రోచ్ అయింది. వాళ్ళు ఫోర్త్ వీక్ లేదా ఫిఫ్త్ వీక్‌లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి వాళ్ళొస్తే ఎందుకంత హైప్ క్రియేట్ అయితది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఒక 3 వీక్స్ బయటుండి లోపల జరిగిన 'బిగ్ బాస్' మొత్తం చూసేసి లోపలికెళ్ళి ఇట్లా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోకెళ్తారండి. వెళ్ళి ఇలా నేను 3 వీక్స్ నుంచి చూస్తున్నాను. ఇతను నీ ముందొక మాట, నీ వెనకొక మాట అని మాట్లాడుతున్నాడు అని చెప్తారండి. సింపుల్ అంతే. అప్పటి వరకు మిత్రుల్లా ఉన్న వాళ్ళిద్దరూ శత్రువులుగా మారిపోతారండి. ఫుల్ ఆన్ గొడవలు మరియు నామినేషన్‌లు ఏసుకోవడం మొదలు పెడతారండి. ఇంకా అంతకు మించి ఏం కావాలి? ఫుల్ ఆన్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఆల్రెడీ 'బిగ్ బాస్' ప్రోమోలో నాగార్జున గారైతే చెప్పేసారండి. ఇందులో ట్విస్ట్‌లు, టర్న్‌లకి లిమిటే లేదనేసి. అలాంటి అలాంటి హైప్ క్రియేట్ చేయడానికి మన 'బిగ్ బాస్' అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి. ఏంటంటే మన కొత్త కంటెస్టెంట్స్ కొంతమంది వస్తారని చెప్పనేసి పేర్లయితే బాగా వినిపిస్తున్నాయి. అందులో బాగా వినిపిస్తున్న పేరొచ్చేసి తేజస్విని గౌడ గారు. ఎందుకండి తేజస్విని గౌడ గారికి అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు ఈ 'బిగ్ బాస్' వాళ్ళు? బయట ఇన్సైడ్ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు ఎందుకు అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఒక రీజన్ వచ్చేసి లాస్ట్ 'బిగ్ బాస్' రన్నర్ అప్‌గా గెలిచిన అమర్‌దీప్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య. కాబట్టి కొంచెం హైప్ అనేది ఉంటది. ఇంకో రీజన్ ఏంటంటారా? మీరు పోయిన సీజన్ ఏదైతే ఉందో 'బిగ్ బాస్' సీజన్ 7 ఏదైతే ఉందో అందులో ఫ్యామిలీ వీక్ చూసినట్లయితే మీకు తెలిసిపోతదండి. ఆమె అమర్‌దీప్ గారి దగ్గరకొచ్చి ఒక మాట మాట్లాడారు. ముక్కుసూటిగా ఫేస్ టు ఫేస్ చెప్పారు. పలానా వాళ్ళతో ఉంటే నీ గేమ్ కిందకెళ్ళిపోతది. పలానా వాళ్ళతో ఉంటే నీ గేమ్ పైకెళ్తది అని చెప్పనేసి. అంతకు ముందు అంటే ఫ్యామిలీ వీక్ జరగక ముందు అమర్‌దీప్ గారు అంత లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఏంటంటే గేమ్స్ కానీ వీటన్నిటి కూడా కొంచెం తక్కువగానే ఆడారు. కానీ లాస్ట్ 5 వీక్స్ మీరు చూసుకున్నట్లయితే అమర్‌దీప్ గారు ఒక రేంజ్‌లో ఆడారు. లాస్ట్‌కి రన్నర్ అప్ దాకా వచ్చారు. సో దీనికోసమని 'బిగ్ బాస్' వాళ్ళు తేజస్విని గౌడ గారిని అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా ఓకే అన్నారు. ఆమె ఖచ్చితంగా వస్తుంది. ఇంకో ఇద్దరు కూడా వచ్చే అవకాశం ఉంది. మోడల్ కేటగిరీలో నుంచి రవితేజ గారు మరియు న్యూస్ రిపోర్టర్ కేటగిరీలో నుంచి కళ్యాణి గారైతే రాబోతున్నారండి. సో ఆల్రెడీ ఇంతకుముందు మోడల్ కేటగిరీలో నుంచి రాజ్ అనేసి సీజన్ 4 ఆర్ 5లో వచ్చారు. మరియు జెస్సీ గారు వచ్చారు. అలాగే న్యూస్ రిపోర్టర్ కేటగిరీలో దేవి నాగవల్లి వీళ్ళందరూ వచ్చారు. ఈమె కూడా వచ్చారు. సో అలానే ఈ సీజన్‌లో కూడా న్యూస్ రిపోర్టర్ కేటగిరీలో నుంచి కళ్యాణి గారైతే రాబోతున్నారు. సో వీళ్ళు ఫస్ట్ రోజే వస్తారా? లేదంటే మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారా అని చెప్పనేది 'బిగ్ బాస్' ప్లాన్ చేసుంటారు. సో మనకైతే అంత కరెక్ట్‌గా అయితే తెలీదు. సో ఇదండి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ ట్విస్ట్‌లు, టర్న్‌లు. సో మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరొచ్చేసి తెలుగు టాక్సు. సో నా పేరైతే తేజ. మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనం 'బిగ్ బాస్' గురించి ప్రతి ఒక్క అప్డేటు, ప్రతిరోజు రివ్యూ అయితే మిడ్‌నైట్ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.